హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణిషి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దసరా దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కదండి. ప్రసాదం రెసిపీస్ని నేను హాఫ్ అన్ అవర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అవేంటంటే దద్దోజనం, రవ్వ అప్పాలు, శనగలు, పులిహోర, రవ్వ కేసరి, పొంగలి, సేమియా పాయసం, అలాగే కొబ్బరన్నం, వడలు, క్షీరాన్నం, అలాగే కట్టె పొంగలండి. ఇప్పుడు వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడండి. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మొదటి రోజు ప్రసాదం రెసిపీగా పెడుతూ ఉంటారు, ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటారు. ఈ కట్టె పొంగల్ని ప్రసాదం రెసిపీగా, లేదంటే మనం లంచ్లోకి ఏమి వండాలో తెలియనప్పుడు అలాంటి టైంలో కూడా ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నేను చూపించే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు టేస్ట్ అనేది నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశానో కట్టె పొంగల్ మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇక లేట్ చేయకుండా కట్టె పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానో చూసేయండి. ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. అందులో మనం హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి, హాఫ్ కప్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడగాలి. ఈ విధంగా మొత్తం నీట్గా 2 నుంచి 3 సార్లు కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకుని, ఇందులో మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 6 కప్స్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మిరియాలని వేసుకోవాలి. 5 to 6 వరకు మిరియాలని వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్కని లైట్గా వేసుకోవాలి. మీకు ఘాటుగా కావాలంటే మిరియాలను ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం తీసేసి మూత తీసి చూడాలి. ఈ విధంగా రైస్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం నెయ్యిని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెయ్యి అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రెడ్ మిర్చి, లవంగం, మిరియాలని ఒక 2 వరకు వేసుకోవాలి. కరివేపాకుని ఒక రెమ్మ వరకు, అలాగే కొత్తిమీరని సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సాల్ట్ మొత్తం కరిగేంత వరకు కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. మీకు పొడి పొడిగా కావాలి రైస్ అని అనుకుంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముందుగానే రైస్ని. ఈ విధంగా మెత్తగా కావాలి అని అనుకుంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ని వేసిన తర్వాత మనం ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, కట్టె పొంగలి అనేది రెడీ అయినట్టే. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఇది వేడివేడిగా
రెండవ రోజు లెమన్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. క్విక్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ లెమన్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. 2-3 సార్లు బాగా నీట్గా కడిగి వాటర్ మొత్తం వంచేసుకొని 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నేను గ్లాస్తో వేసాను, మీరు కప్తో మెజర్మెంట్ కావాలి అంటే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఉడికించుకొని ఈ ఉడికించుకున్న రైస్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం లెమన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పెసరపప్పు, పల్లీలు, మినపప్పు, పచ్చిమిర్చిని ఈ విధంగా 4 వరకు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, 2 నిమ్మకాయలని తీసుకొని ఈ విధంగా రసం పిండేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్, రెడ్ మిర్చి, అలాగే పసుపు, సాల్ట్ని తీసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని చల్లార్చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. అందులో మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, మినపప్పు, అలాగే పల్లీలని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత రెడ్ మిర్చి, అలాగే కరివేపాకును వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ధనియా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే హింగువని వేసుకోవాలి. సాల్ట్ని కూడా ఈ తాలింపులోనే వేసేసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయానండి, కాబట్టి నేను రైస్ మొత్తం వేసేసిన తర్వాత సాల్ట్ని వేసుకున్నాను. మీరు ఇందులో అయినా వేసేసుకోండి, లేకపోతే రైస్ వేసుకున్న తర్వాత అయినా సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నిమ్మరసం పిండేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని వేసేసుకొని ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసిన తర్వాత కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. నేను తాలింపులో సాల్ట్ వేయలేను కాబట్టి పైనుంచి సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, లెమన్ రైస్ అనేది రెడీ అయినట్టే. ఇది ప్రసాదానికైనా, దేవి నవరాత్రుల్లో ప్రసాదానికైనా పెట్టచ్చు. 3వ రోజు కొబ్బరి అన్నంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకొని 1 గ్లాస్ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బౌల్ మెజర్మెంట్లో చెప్పాలంటే మనం బౌల్లో 1 కప్ వరకు రైస్ తీసుకుంటే 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి చిటికెడు సాల్ట్ని వేసుకున్నాను. రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ విధంగా తురిమేసుకోవాలి. నేను 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ వరకు ఈ కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను. ఇప్పుడు పోపుని వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం శనగపప్పు, అలాగే కరివేపాకుని వేసుకోవాలి. 1 రెమ్మ వరకు కరివేపాకుని ఈ విధంగా వేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి తురుముని వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా వేగిన తర్వాత
రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేశారంటే అన్నం అనేది ఈ కొబ్బరి అవన్నీ చక్కగా పట్టేస్తాయి. అంతే అండి, చాలా సింపుల్గా కొబ్బరి అన్నం అనేది రెడీ అయినట్టే. ఇదిలా దేవి నవరాత్రులు 4వ రోజు వడలండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ని వేసుకోవాలి. క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ రైస్ని వేస్తున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మరొక 2 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా 4 గంటల పాటు నానిన తర్వాత మనం ఈ పప్పుని ఈ విధంగా నానిపోయి ఉంటుంది కదండి, ఈ వాటర్ మొత్తం వంచేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా పప్పును వేస్తూ లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మరీ పల్చగా కాదండి, నేను చూపించిన విధంగా ఇలా ఉండాలి. మరీ పల్చగా చేసుకుంటే వడలు అనేటివి గట్టిగా వస్తాయి కాబట్టి మీరు పల్చగా చేసుకోకండి. వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా మరుసటి రోజు ఈ పిండి అనేది మరి కాస్త గట్టి పడుతుంది. మీరు కనుక పల్చగా అయ్యింది అని అనుకుంటే లైట్గా బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా అల్లం ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే కరివేపాకునైనా ఈ విధంగా చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేయలేదండి. ఇష్టం ఉన్నవారు కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా వడ పిండిని ఈ విధంగా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వడల్లా వేసేసుకోవాలి. మీకు ఇలా చేతితో వేయడం రాదు అని అనుకుంటే టీ స్టెయినర్ పైన అయినా కూడా వాటర్ని అప్లై చేసుకొని సేమ్ ఇదే విధంగా చేసేసుకోవచ్చు. లేదంటే పాలిథిన్ కవర్ పైన కూడా వడల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత 2 వైపులా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నారంటే వడలు అనేటివి రెడీ అయినట్టే. అంతే అండి, చాలా సింపుల్గా వడల్ని ఇలా ప్రిపేర్ చేశాను. చూసారు కదండి. 5వ రోజు దద్దోజనంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. దద్దోజనంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఉడికించి పెట్టుకున్న రైస్ని 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రైస్లోకి పెరుగుని 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఇలా లైట్గా వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి. పొడిగా కాకుండా ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటే దద్దోజనం అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న దానికి పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదండి, అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెడ్ మిర్చి వేసుకోవాలి.
అలాగే ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ముందుగా కలిపెట్టుకున్నాం కదండి పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ పోపునంతటిని కలిపేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా దద్దోజనం అనేది రెడీ అయినట్టే. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆరవ రోజు రవ్వ కేసరి అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక లేట్ చేయకుండా రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి మనం 4 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని లైట్గా వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. అందులో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్ని వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. మీకు నచ్చిన కాజు, బాదం ఏవైనా వేసేసుకోవచ్చు. ఇలా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం 1 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయింది అంటే మనం ముందుగా మరుగుతున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ ఇందులోకి వేసేసుకోవాలి. ఇదంతా గడ్డలు కట్టకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా గడ్డలు కట్టకుండా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే షుగర్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే యాలకులని ఈ విధంగా దంచుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 2 మినిట్స్ వరకు అలాగే ఉడికించుకుంటే దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఒక 1 మినిట్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే రవ్వ కేసరి అనేది రెడీ అయినట్టే అండి. ఇది బౌల్లోకి వేసేసుకోవాలి. ఇది బౌల్లోకి వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోయి ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. ఇది దసరా, దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇది చాలా సింపుల్ అండి. ఇదేంటంటే పులగం అండి. ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కొన్ని ప్రాసెస్లో చేస్తూ ఉంటారు. నేను హెవీగా కాకుండా చాలా సింపుల్గా అయిపోయేటట్టు చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. 1/2 కప్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పు వేయించైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చు. ఇందులో 4 to 5 వరకు మిరియాలని వేసుకోవాలి. వీటన్నింటినీ 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే పొడి అయినా ఉడికించుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా పులగం అనేది రెడీ అయినట్టే. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా నా స్టైల్లో పులగం ఎలా ప్రిపేర్ చేశాను. మీకు కనుక వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సేమియా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. నేను ఇక్కడ త్వరగా అవడం కోసం వర్మిసెల్లి పాయసం మిక్స్ పౌడర్ని తీసుకున్నాను. చాలా తొందరగా చేసేసుకోవాలి అంటే ఇలా వర్మిసెల్లి పాయసం మిక్స్ని తీసుకొని త్వరగా చేసేసుకోవచ్చండి.
నేను ఇక్కడ 1 కప్ వరకు ఈ మిక్స్ పౌడర్ని తీసుకున్నాను. 1 కప్ తీసుకుంటే పాలని 3 కప్స్ వరకు వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు 8 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, పాయసం అనేది చిక్కగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, వీడియోలోకి వెళ్ళి చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ లైట్గా రోలింగ్ బాయిల్ అయినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి బెల్లాన్ని వేసుకోండి. తురిమిన బెల్లాన్ని వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి. లైట్గా బెల్లం కరిగిన తర్వాత యాలకులని ఈ విధంగా 2 తీసుకొని దంచుకొని వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ కప్ వరకు ఉప్మాకు వాడే రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ రవ్వ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేంత వరకు కలుపుకోవాలి. నేను వేసిన రవ్వకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినాలనుకుంటే బెల్లాన్ని తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చేతితో బాగా ఒత్తి మెత్తగా చేసేసుకోవాలి. వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలపకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఇవి విరిగిపోతాయండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. నేను పైన క్రిస్పీగా రావడం కోసం రవ్వ వాడాను. మీకు గనక ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అని అనుకుంటే గోధుమ పిండిని వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత చపాతీ పీటకి లైట్గా ఆయిల్నైనా నెయ్యినైనా అప్లై చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకొని ఏదైనా మూతతో ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం రవ్వని ఇదే సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న రవ్వకి ఇక్కడ 10 to 15 వరకు చేసుకున్నాను. వీటిని ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పూరీలు చేస్తుంటాం కదండి, సేమ్ అదే విధంగా వీటిని కూడా అదే ప్రాసెస్లో కాల్చుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాతనే వీటిని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి అనేది ఈ విధంగా పొంగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంటని హైలో పెట్టడం వల్ల ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. కాబట్టి మీరు సేమ్ ఇదే విధంగా మిగతా రవ్వను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. రవ్వ అప్పాలు రెడీ అయినట్టే అండి. చూసారు కదండి, మీరు కూడా అన్నంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి.
వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల వరకే వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో యాలకుల పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం 1 కప్ వరకు పాలను వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా క్షీరాన్నం అనేది రెడీ అయినట్టే. శనగల ప్రసాదంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ ప్రాసెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి నేను ఇక్కడ తెల్ల శనగల్ని 1 కప్ వరకు తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులో వాటర్ని వేసుకొని ఒక 2 సార్లు బాగా నీట్గా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత 1.5 కప్ వరకు వాటర్ని వేసి నేను ఇక్కడ 3 గంటల వరకు నానబెడుతున్నాను. నేను ఆఫ్టర్నూన్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 అవర్స్ వరకు నానబెడుతున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఈ విధంగా 3 గంటల తర్వాత నానిన శనగలని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి ఆ తర్వాత మూత తీసి చూడండి. శనగలు అనేటివి సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇన్ కేస్ మీకు కనుక ఉడకలేవు అని అనిపించినట్లయితే మరొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. శనగల తాలింపు కోసం మనం ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని 8 వరకు ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర తీసుకొని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేసుకోవాలి. లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి లైట్గా కారంని యాడ్ చేసుకోండి. కారం వేయద్దు అని అనుకునేవారు పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి
కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేయడం వల్ల ఈ శనగలకి ఉప్పు కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతే అండి, 2 మినిట్స్ తర్వాత చూస్తే శనగల ప్రసాదం అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు ప్రసాదం గిన్నెలోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టడమే. ప్రసాదం అనే కాదండి, చూసారు కదండి నా స్టైల్లో ప్రసాదం రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో. మీకు కూడా ఈ రెసిపీస్ నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.